అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా, రైతు బంధు, పంట పెట్టుబడి సాయం ఈ 3 అంశాలు కూడా రైతుల ఖాతాలలో ఆర్థికంగా పంటని అంటే పంట పెట్టుబడి, పంటలు పండించడానికి ప్రోత్సాహంగా ప్రభుత్వం వారి ఖాతాలలో జమ చేసే ఆర్థిక సాయం అన్నమాట. దీని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ వీడియోలో మీరు మొత్తం 4 శుభవార్తలు వినబోతున్నారు. ఖచ్చితంగా వినబోతున్నారు. మీరు అనుకోవచ్చు ఈ థంబ్నెయిల్స్ చూసి అంత ఫేక్ ఇన్ఫర్మేషన్ అని. కాదు, మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీ తోటి వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయడం పక్కా. ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. 100% మీకు కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అండ్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే అంశాలు ఏంటివంటే, ఒకటి, రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు ఇవ్వబోతున్నారు, రెండోది ఎప్పుడు ఇవ్వబోతున్నారు, మూడోది ఈ రైతు భరోసాకి సంబంధించి విధి విధానాలకి సంబంధించిన సమాచారం ఏంటి, ఈ అంశాలు తెలుసుకోబోతున్నాం. పనికొచ్చే 4 అంశాలు, గుడ్ న్యూస్లు, శుభవార్తలు కూడా వివరించబోతున్నాను. కాబట్టి వీడియోని చివరికి చూసే ప్రయత్నం చేయండి. మీరు ఒక అదృష్టవంతులు అనుకోవచ్చు ఈ వీడియో మీ వద్దకు రావడం అనేది. సో ఇక అప్డేట్లోకి వస్తే అందరికీ తెలిసిన విషయమే, తెలంగాణ రాష్ట్రంలో 5,000 రూపాయల రైతు బంధువుని కాస్త రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసి 7,500 రూపాయల రైతు భరోసాను తీసుకురాబోతుంది. ఒక్క ఎకరాకు 7,500 రూపాయల చొప్పున ఏడాదికి 15,000 రూపాయలు. అంటే మీరు గనక ఒక 10 ఎకరాల పట్టా కలిగి ఉండి 10 ఎకరాలలో కూడా సాగు చేస్తున్నట్లయితే ఏడాదికి మీ ఖాతాలో 1,50,000 రూపాయలు అనేవి జమ అవుతాయి. ఎలానా ఈ వీడియోలో చూపిస్తాను, వినండి. అయితే మొన్న సెక్రటేరియట్లో బట్టి విక్రమార్క గారి అధ్యక్షతన వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు, ఐటీ శాఖ మంత్రి వర్యులు, అలాగే మన పొంగులేటి శ్రీనివాస్ అన్న గారు సమావేశం ఏర్పరచడం జరిగింది. ఈ సమావేశంలో మొత్తానికి ఏదైతే సబ్ కమిటీ నివేదికకి సంబంధించి పూర్తి నివేదిక ఏదో ఉందో దాన్ని పరిశీలించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ సూచనలను చేసి ఈ విధానాలను ప్రకటించబోతున్నారు. ఏంటివి సూచనలు అనేది మీరు ఇక్కడ తప్పకుండా వినాల్సిన అవసరం ఉంది. స్పష్టంగా వినండి. రైతు భరోసాపై 3న తుది నిర్ణయం. జనవరి 3వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో క్యాబినెట్ మీటింగ్ అనేది పెట్టబోయే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. ఈ క్యాబినెట్ మీటింగ్లో చర్చించబోయే అంశాలు ఏంటివంటే, ఒకటి, రైతు భరోసా, రెండోది వ్యవసాయ కూలీలకు నగదు చెల్లింపుతో సహా వివిధ కీలక అంశాలపై రాష్ట్ర మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకోనుంది. ఏంటి అంటే, రైతు భరోసానేమో సాగు చేసే వాళ్ళకి ఇస్తారు. వ్యవసాయ కూలీలకి నగదు చెల్లింపు అంటే సాగు చేయడానికి భూమి లేని వాళ్ళకి ఇచ్చేది. ఇదేమో 6,000 రూపాయలు, ఇదేమో 7,500 రూపాయలు. ఇది 2 విడతలే, ఇది 2 విడతలే. కానీ ఇక్కడ ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తారు. ఇక్కడ మాత్రం మీరు ఎంత సాగు చేస్తున్నారో ఒక్క ఎకరాకు ఏడాదికి 15,000 రూపాయల చొప్పున ఇవ్వబోతున్నారు. అంటే సుమారుగా 10 ఎకరాలు కలిగి ఉంటే ఎగ్జాంపుల్గా 1,50,000 రూపాయలు. ఒకవేళ మీకు సెంటు భూమి లేదు సాగు చేయడానికి, 12,000 రూపాయలు సంవత్సరానికి వస్తాయి. ఇలా జనవరి 3న క్యాబినెట్ భేటీ నిర్వహించి చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటుగా పలు పురపాలక సంఘాలలో గ్రామీణ విధానాలపై సంబంధించి పెండింగ్ బిల్లులకు సంబంధించి అని ఇచ్చారు. రైతు భరోసా మార్గదర్శకాలపై ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. సంక్రాంతి తర్వాత భరోసా ఇస్తానని ప్రకటించిన ప్రభుత్వం పంట సాగు చేసే రైతులందరికీ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఒక్క పాయింట్ని చూడండి. ఈనాడు దినపత్రికలో మనకి ఈరోజు 31వ తారీఖు 12వ నెల డిసెంబర్కి సంబంధించి వచ్చిన అప్డేట్ అనమాట ఇది. మళ్ళీ ఒకసారి మీకోసం చదువుతున్నాను, వినండి. సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం పంట సాగు చేసే రైతులందరికీ ఇవ్వాలని నిర్ణయించింది. అంటే పంట సాగు చేసే రైతుకి భరోసా అందనుంది అనేది పూర్తిస్థాయి సారాంశం అనమాట. సో ఇక్కడ వచ్చింది అసలు ట్విస్ట్. మరే ఇంకొక విషయం ఏంటి అంటే, పంట సాగు అవుతుందా కావట్లేదా అనేది ఆన్లైన్లో అప్లికేషన్ల ద్వారా డిజిటల్ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం చేయబోతున్నట్లుగా అర్థమవుతుంది. సాగు భూముల గుర్తింపు కోసం శాటిలైట్ ఫీల్డ్ సర్వే అనేది ఒకటి తీసుకురాబోతున్నారు. దాని అనంతరమే నిధుల పక్కదారి పట్టకుండా సంక్రాంతి తర్వాత డబ్బులు అనేవి జమ చేయబోతున్నారు. ఇక నుండి గుట్టలు, రోడ్లు, చెరువులు, పంట సాగు కాని భూములకి రైతు భరోసా అనేది రాదు. సో సీలింగ్కి సంబంధించి ఏమైనా నిర్ణయాలు ఉన్నా కూడా, తదుపరి ఏ అంశం ఉన్నా కూడా మనకి జనవరి 3న స్పష్టత రానుంది. ఇక రైతు భరోసా అయితే ఇచ్చి తీరబోతున్నారు, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇక మొత్తం 4 శుభవార్తలు అన్నా కదా. ఒకటి, 7,500 రూపాయల రైతు భరోసా సంక్రాంతి. రెండోది 4,50,000 ఇంద్రమిండ్లు సంక్రాంతి. మూడోది 6,000 రూపాయల నగదు. ఇక నాలుగోది మొత్తం మనకు వచ్చేసి కొత్త రేషన్ కార్డులు. సో ఇవైతే అప్డేట్స్ ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.